మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబ్లాలి సంఘములో ఉన్న నా ప్రియమైన సహోదరులందరికీ, అలాగే ఫేస్బుక్ లైవ్ లో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియచెప్తూ దేవుని వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుని ఆయన వాక్యం కొరకు ఎదురు చూద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, నిత్యులకు తండ్రి, సమాధానకర్తమైన మా ప్రభువా, మరొక మారుని పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరిచాం. కొద్ది నిమిషాలు నీ మాటలను వినాలనే ఆసక్తి కలిగిన వారమే మేము ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగిన, అది తెలివి లేని వారికి తెలివి కలిగించునని వాక్యం ద్వారా సెలవిచ్చాం. ఈ వాక్యముతో మాతో మాట్లాడండి. వాక్యాన్ని విని విడిచిపెట్టి వాళ్ళు మేము ఉండగా, వాక్య ప్రకారంగా బ్రతికి నీ చిత్తాన్ని నెరవేర్చు వాక్యం అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ, ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీవే హెచ్చవలసిన వాడవై, మేము తగ్గవలసిన వాడవై, నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మూడు బారిన జీవితాలను ఫలభరితం చేసే దేవుడు అనే అంశాన్ని ఈరోజు నేను చెప్పాలని ఆశ కలిగిన వాడిని ఉన్నాను. మూడు బారిన జీవితాలను ఫలభరితం చేసే దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు అని ఆలోచన చేయగలిగితే, బైబిల్ దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచాలను నిర్మించిన దేవుడు, మనందరికీ సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మూడు బారిన జీవితాలను ఫలభరితం చేసే దేవుడు. ఈయన మూడు బారిన జీవితాలను ఫలభరితం చేసే దేవుడు అని ఎందుకు మనం అంటున్నాము అని ఆలోచన చేయగలిగితే, ఈయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన దేవుడు. ఏ విధంగా నమ్మదగిన దేవుడు? ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. ఈ దేవుడి గురించి మనం ఆలోచన చేయాలంటే, బైబిల్ 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే, బైబిల్ దేవుడు ఈయన మూడు బారిన జీవితాలను ఫలభరితము చేసే దేవుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఏదైనా సరే ప్రపంచంలో, సృష్టిలో ఏదైనా సరే ఫలించకపోతే ఫలితం ఉండదు, ఫలించకపోతే గుర్తింపు అనేది ఉండదు. ప్రతిదీ కూడా ఫలించాలి. అది చెట్లు అవ్వచ్చు, అది జంతువులు అవ్వచ్చు, అది మనుషులు అవ్వచ్చు, ఏదైనా సరే సృష్టిలో ఏదైనా జంతువులు, చెట్లు, మనుషులు అందరూ కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుని ప్రణాళిక ఉంది. ఆది కాండంలో మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభ ఆది మానవులను దేవుడు ఏం చేశాడు? ఆదామవ్వలను మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని. ఫలించి అభివృద్ధి చెందండి, అభివృద్ధి చెందండి. ఫలించాలంటే ఫలింపుకు మూలమైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడే సృష్టికర్త, సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన దేవుడు. ఆయన పేరే యెహోవా. మనందరము పిలిచేది తండ్రి అంటాం. పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఈయన ఏం చేస్తాడో, మూడు బారిన జీవితాలను ఫలభరితం చేస్తాడు. మూడు బారిన జీవితాల గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆ మూడు బారిన జీవితాలు అనగా ఎగ్జాంపుల్గా స్త్రీలను గురించి ఆలోచన చేయొచ్చు. స్త్రీలు ఫలింపు కావాలి. స్త్రీలలో ఫలింపు ఎలా వస్తుందంటే, గర్భఫలము ద్వారా ఫలింపు అనేది కలుగుతుంది. దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని ఆలోచన చేస్తే, నేడు గర్భఫలాలు లేని స్త్రీలు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధిలో ఎక్కువ నాకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లో ఎక్కువ ఏమున్నాయంటే, గర్భిణీ స్త్రీల కొరకు, లేకపోతే గర్భఫలాలు, గర్భము లేని వారికి గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మంచిది. గర్భము లేని స్త్రీలను గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఈ గర్భిణీ స్త్రీలు దాంపత్య జీవితంలో వారు ఫలించకపోతే, పెళ్లి చేసుకున్న తర్వాత వివాహ దాంపత్య జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, వారు ఇద్దరిగా ఉన్నవారు ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురుగా ఉన్నవారు నలుగురుగా మార్చబడారు. అప్పుడు ఆ కుటుంబం ఏమైనట్లు? ఫలించినట్లు, అభివృద్ధి చెందినట్లు. ఇక్కడ గర్భిణీ స్త్రీల గురించి, లేకపోతే గర్భఫలము లేని స్త్రీల గురించి మాట్లాడగలిగితే,
ఈ ఈ జీవితాల్లో ఫలింపు లేకపోతే ఎంతో అవమానం, ఎన్నో నిందలు, ఎంతో మంది మరొక విధంగా మనం పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపు గొడ్రాలుగా తన జీవితంలో ఎంతో దుఃఖాన్ని కలిగించే విధంగా, అపనిందలు వేసే విధంగా వారి జీవితం ఎంతో దుఃఖ సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్పవలసిన అవసరం ఉంది అని ఆలోచన చేస్తే, దేవుని యందు మనకి నమ్మిక ఉంచితే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనం నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. నమ్మిన తర్వాత ఏం చేశాడు? చచ్చిపోయిన లాజర్ను బ్రతికించాడు. అంటే దీనికి కారణం ఏంటి? నమ్మకం. దీనికి కారణం ఏంటి? నమ్మకం. బైబిల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని నమ్మిన వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలులు ఎంత గొప్పగా ఉన్నాయి. మోడుబారిన జీవితాలను ఏ విధంగా ఫలభరితం చేశాడు అనేది మనం ఆలోచన చేద్దాం. బైబిల్ విప్పండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో నేను చదువుకుంటాను. జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోండి. బైబిల్ విప్పండి, ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాల్లో యెహోవా దేవుడు నీవు లేచి, అంటే అబ్రహాముని అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా పొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించెదను. ఆ భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుని నమ్మితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. నమ్మాలి మొదట. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కొంతమందిని పేరు పెట్టి లేచి మీరు అర్జెంటుగా ఈవెంట్ పట్టుటకి వెళ్ళండి, మీరు అర్జెంటుగా ఎక్స్పో 2020కి వెళ్ళండి, మీరు అర్జెంటుగా సత్వా వెళ్ళండి అని అనుకోండి. ఒక నలుగురిని లేపి నలుగురిని 4 ప్రాంతాలకు వెళ్ళమని అనుకోండి. అనుకున్న నేను అన్న వెంటనే ఏమడుగుతారు? ఎందుకు వెళ్ళాలి? రెండో వచనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని నిమిత్తం వెళ్ళాలి, అసలు ఎందుకు నన్ను పంపుతున్నారు, ఇవన్నీ మనం అడగకుండా మనం ఎక్కడికి అడుగు తీసి అడుగు వేయం. అవునా కదా? అడుగు తీసి అడుగు మనం వేయం. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పటికి అబ్రహాము ఎప్పుడు కూడా దేవుడి మాటలు వింటున్నాడు తప్ప దేవుడి గురించి సరైన అవగాహన లేదు. కానీ అబ్రహాము చేసిన పనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మోడుబారిన జీవితాలను దేవుడు ఎలా ఫలభరితం చేస్తాడు, ఎలా ఫలభరితం చేయగలిగిన దేవుడు అని ఆలోచన చేయగలిగితే నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటాడంతే. నీ బంధువులను విడిచిపెట్టు, నీ గ్రామాన్ని విడిచిపెట్టు, నీ కలిగిన అందరినీ విడిచిపెట్టు, నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారో, నువ్వు ఎవరైతే శపిస్తావో వాళ్ళు శపించకూడదు అని చెప్పి ఎవడు అబ్రహాముతో అనగా 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోయాడు. మనమైతే ఎన్ని క్వశ్చన్లు అడుగుతాం? మనం ముందు అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా అడుగుతాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏంటి పని, ఏంటి అసలు ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమన్నా పని ఉందా, ఎందుకు పంపిస్తున్నారు నన్ను అని అడుగుతాం. అబ్రహాము జీవితంలో దేవుడు ఎందుకు ఈ వాగ్దానాన్ని చేశాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అనే టయానికి అబ్రహాము 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అబ్రహాము ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన వాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, సమస్త దేశముల కంటే సమస్త జనుల కంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను అనగా అతను వెళ్ళిపోయాడంటే 17వ అధ్యాయం 4వ వచనంలో అంటే 17వ అధ్యాయం 4వ వచనంలో ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అతనితో మాట్లాడి
ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాము ఏమైపోయాడు? అబ్రహాముగా మార్చబడ్డాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. 75 సంవత్సరంలో ఆయన ఏమంటాడు? నిన్ను అనేక జనములకు తండ్రి. మరి అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము అప్పటికి? లేదండి. శారా ఎలా ఉంది? గొడ్రాలుగా పిలువబడుతుంది. ఎంతో దుఃఖ సముద్రంలో ఉంది. అన్నీ ఇచ్చాడు దేవుడు. ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, ఎన్నో విధాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కానీ నాలో ఒక లోటు వచ్చేసింది. ఆ లోటు ఏంటంటే పిల్లలు లేని తల్లిగా నేను ఉన్నాను, పిల్లలు లేని తల్లిగా ఉన్నాను అంటాడు దేవుడు. అబ్రహాము అంటాడు, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, అనేక జనములకు తండ్రి అవుతావు అంటాడు. ఈ నిరాశలో, ఈ కుటుంబ వ్యవస్థలో, ఈ లోటు ఎడల ఒక శారాకి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఐడియా జీవితాన్ని ఏం చేస్తాడ? ఒక ఐడియా సీమ్ వచ్చినప్పుడు ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా జీవితాన్ని మార్చడం కాదు, ఐడియా జీవితాన్ని తలకిందులుగా చేస్తుంది. 16వ అధ్యాయంలోకి వెళ్తే 16వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూడగలిగితే, అబ్రాహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. అయితే ఆమెకు హాగరు ఐగుప్తురాయైన దాసి ఉండెను. ఆ దాసితో అంటుంది, అబ్రహాము దగ్గర ఒక దాసి ఉంది, ఆవిడ పేరేంటి? ఐగుప్తురాలైన హాగరు. ఏం చేస్తాడ? కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పును. అబ్రాహాము శారా ఈ మాట వినను. కాబట్టి అబ్రాహాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాహాము భార్య అయిన శారాను తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉంటున్నట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయిన, అది చూచి గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా. ఐడియా జీవితాన్ని బాగు చేసిందా? ఐడియా జీవితాన్ని నాశనం చేసిందా? కొన్ని అబ్రహాము శారయి అంటే కొంత లోక జ్ఞానం లేదు, దైవికమైన భయం లేదు అనుకుంటే, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడా? లేదా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏమనుకున్నాడు పాపం? ఐగుప్తురాలు దాసిగా ఉంది కదా, హాగరు ఉంది కదా, దాంతో ఉండు, అది పిల్లల కంటే దాని పిల్లలే నా పిల్లలగానే ప్రేమిస్తాను అనగానే వెంటనే ఆలోచన ఏం చేయలేదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని, ఈ కుటుంబ వ్యవస్థలో ఈ దాంపత్య జీవితాన్ని, తన భార్య ఆలోచన విధానాన్ని మర్చిపోయి పోయాడట. పోతే ఆవిడేమైంది? గర్భవతి అయిన తర్వాత హాగరు యజమానురాలు దాసి దృష్టిలో ఎలా కనబడుతుంది? నీచమైనదిగా కనబడుతుంది. ఎంత బాగుందో చూడండి. 5వ వచనంలో 4వ వచనం ఎండింగ్లో, అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా అయినో. అక్కడ గొడవ ప్రారంభమైపోయింది. అక్కడ ఏమైపోయింది? గొడవ. మరి దేవుడు ఏం చేశాడు? వాగ్దానాన్ని ఇచ్చాడు. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ సమస్త జనుల కంటే నీ సంతానాన్ని ఎక్కువ నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతావు, నువ్వు ఎవరినైతే శపిస్తావో వాళ్ళని నేను శపిస్తాను. ఎంత గొప్పగా దేవుడు వాగ్దానం చేసిన ఈ వాగ్దానాన్ని పక్కన పెట్టి హాగరుతో పోయి ఆమెను గర్భవతిని చేసేటప్పటికి యజమానురాలు దాసి దృష్టికి యజమానురాలు ఎలా కనబడుతుంది? నీచమైనదిగా కనబడుతుంది. అక్కడ గొడవ ప్రారంభమైపోయింది. మళ్ళా అక్కడ గొడవ ప్రారంభమైపోయి దీన్ని అర్జెంటుగా తీసుకుని వెళ్ళిపోయి 6వ వచనం అనుకుంటా, 6వ వచనం 5వ వచనం, అప్పుడు సారయి నా ఉసురు నీకు తలుగును. అబ్బా, ఏంటి ఆడవాళ్ళండి ఎలా కావాలంటే అలా మాట్లాడతారండి. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఇక నాగార్జున సిమెంట్ వాళ్ళ ఉంటుంది. అదే మగవాళ్ళు అబద్ధం ఆడితే తడకట తెలుసు కదా. ఎందుకంటే ఇక్కడ వెంటనే ప్లేట్ మార్చింది. అసలు ఐడియా ఇచ్చింది ఎవరు? హాగరుతో పొమ్మని ఐడియా ఇచ్చింది ఎవరండి? పోనీ పొమ్మంటే తప్పమ్మా, అలా కాదు, నువ్వు నన్ను నమ్ముకున్నా, దేవుడు నాకు వాగ్దానం చేశాడు అనొచ్చు కదా. ఈయనలేదు, అవకాశం రాగానే ఈయనమయ్యాడు. ఇప్పుడు ఏమంటుంది? 5వ వచనం వచ్చేది, అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును, నేనే
నా దాసికి నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతేనే నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాకని అబ్రహాముతో ఎక్కడ తీసుకొచ్చింది? వాళ్ళ తిరిగి ఎక్కడ వచ్చింది? దేవుడే నీకు నాకు అసలు ఎంత వాదాంతం చేయడానికి కారణం ఎవరు? సరే, అందుకే దేవుడు అన్నాడు, ఇగో మీ భార్యలు బలహీనమైన ఘటాలు, ఘటమంటే కుండ, బలహీనమైన ఘటాలని ఎరిగి మీరు వాళ్ళని ఏం చేయమన్నాడు? సన్మానించండి. వాళ్ళు ఏమన్నాడు? సన్మానించడం కూర్చోబెట్టి కూడట్టకుండా సాల్వ కప్పు పోతండి ఏమని కాదు. వాళ్ళ పరిస్థితిని ఎరిగిన వారే మీరు జాగ్రత్తగా వాళ్ళని ఏం చేయండి? జ్ఞానయుక్తముగా వాళ్ళతో సంసారం చేస్తూ వాళ్ళు జాగ్రత్తగా మలుచుకోండి అని చెప్తా ఉంటాం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, ఈ రోజు సమాజంలో గర్భం ధరించకపోతే అది చాలా అవమానకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా విధాలుగా అది భరించలేని పరిస్థితులకు తీసుకెళ్తాం. ఒక దాంపత్య జీవితంలో పిల్లలు కలుగుతుంటే పిల్లలు ఆడపిల్లలే పుడుతుంటే విడాకులు ఇచ్చేస్తున్నారు. అబ్బాయిలే పుడుతుంటే అమ్మాయి పుట్టలేదని ఏం చేస్తున్నారు? పిల్లలు లేకపోతే విడాకులు ఇస్తున్నారు, పిల్లలు కలిగితే విడాకులు ఇచ్చేస్తున్నారు. అని ఎంత ఈజీగా కుటుంబ వ్యవస్థ అనేది ఎంత విధంగా విచ్ఛిన్నం అయిపోతుంది నేడున్న పరిస్థితుల్లో. సమాజం ఎలా ఉంది అని ఆలోచన చేయగలిగితే గర్భం ధరించకపోతే ఒక పరిస్థితి, గర్భం ధరిస్తే ఒక బాధ, గర్భం ధరించకపోతే ఒక బాధ. ఈ పరిస్థితుల్లో భయంకరమైన గొడవలు జరిగి విడాకుల వరకు వెళ్ళిపోతుంది. ఆడపిల్లలే పుడుతున్నారు, నేను ఇంకోదాన్ని చేసుకుంటాను, నేను నా కొడుకు కావాలి అంటున్నది. అసలు ఆడపిల్ల పుట్టాలని మగపిల్లడు పుట్టాలంటే ఎవరిలో ఒక లోపం? బోత్ ఆఫ్ ఇద్దరిలో కూడా ఉంది. ముఖ్యంగా ఎవరిలో ఉంటుంది? ఇష్టమై ఉంది. ఇది ఎలా ఉంది? ఇప్పుడు హాగర్ విషయాల్లో అబ్రహాము హాగర్ విషయాల్లో చేసిన తప్పిదం వల్ల శారా ఏమంటుంది? నాకు నీకు దేవుడే గర్భఫలం ఇవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది? కీర్తన గ్రంథం 100 మేము ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకోండి 10 నుంచి 12 వచనాలు చూడగలిగితే, అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్ద నిశ్చయముగా మరలా వస్తాం, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమున వినుచుండెను. అబ్రహామును శారాయికి బహుకాలము గడిచి వృద్ధులై ఉండేది. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయింది. ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అబ్రహాముకి వయసు 100 సంవత్సరాలు, శారా వయసు 90 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు? వెనకాల చెప్పాలి. ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అన్నాడు. ఈ వాగ్దానాన్ని ఎప్పుడు చేశాడు? 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే, ఈ 18వ అధ్యాయంలోకి వెళ్తే 18వ అధ్యాయానికి ఆయన ఉన్న వయసు కాలం అంతా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీదటికి నేను మరలా వస్తాం. మరలా వచ్చేటప్పటికి నీ భార్య ఒడిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు, కొడుకు పుడతాడు అనగానే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ దేహాలు చూస్తే వృద్ధాప్యంలోకి వచ్చారు. స్త్రీగా మనం చూస్తే స్త్రీతత్వం రాలిపోయింది. అంటే ఋతుక్రమం 40 సంవత్సరాల కాలం ఋతుక్రమం కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఆగిపోయింది. శారా వయసు 90 సంవత్సరాలు, అబ్రహాం వయసు 100 సంవత్సరాలు. ఈ కాలాన్ని బట్టి వాళ్ళు కొంచెం అవిశ్వాసంలోకి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 11వ వచనంలో అబ్రహామును శారాయి బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి, శ్రీధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలము ఉడికిన దానము అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు బహువృద్ధుడయ్యాడు కదా అని తనలో తాను ఏమనుకుందట? నవ్వుకుందట. ఏం చేస్తుంది? ఇప్పుడు గర్భవతి 90 సంవత్సరాలు నేను గర్భవతి ఏంటి? మా ఆయనమ్మ ముసలాడు అయిపోయాడు, నాకేమో స్త్రీతత్వం రాలి, ఇప్పుడు నేను గర్భవతి ఏంటంటే సిగ్గుపడుతూ నవ్వుతుంటే వచ్చిన వారికి అర్థమైపోయి ఏమంటారు చూడండి. 13వ వచనంలో అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలమందు మీ వద్దకు తిరిగి వచ్చినప్పుడు సారాయికి కుమారుడు కలిగెను. సారా భయపడే నేను నవ్వలేదా? నువ్వు నవ్వితివి అంటే నువ్వు నవ్వితివి. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, ఈ వాగ్దానం నెరవేరేటప్పటికి 100 సంవత్సరాలు పరిపూర్ణమైపోయింది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు చాలా మంది నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మంది నిశ్చయత పరిస్థితికి వెళ్ళిపోయి అసంతృప్తిగా, మనశ్శాంతి లేని విధంగా బ్రతుకుతూ ఉన్నారు. నేను అంటున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి పెట్టిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాకుల చేత ఏలియాను దేవుడు ఆశీర్వదించిన విధంగా, ఆహారం పంపిన విధంగా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలా మంది దేవుడు అంటే నమ్మకం ఉండదు. హాస్పిటల్ మీద నమ్మకం, వైద్యం మీద నమ్మకం, మరొక రకంగా నమ్మకాలు ఉంచుతారు తప్ప దేవుడి మీద ప్రగాఢమైన నమ్మిక. సారా కూడా ఏమనుకుంది? నేను గర్భవతిని ఏంటి, మా ఆయన ముసలుడైపోయాడు, నా శ్రీతత్వం రాలిపోయింది, నేను గర్భవతిని ఏంటి అని నవ్వుకున్నారా? ఏంటి మీ ఆవిడ నవ్వుతుందరే? నేను నవ్వలేదు అంట. మీ ఆవిడ నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నించి, ఇగో మీదటికి నేను మళ్ళా వచ్చేటప్పటికి నీ భార్య ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. 21వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదికాండం 21వ అధ్యాయంలోకి వెళ్తే 21:1-8 మనం చూడగలిగితే, యెహోవా చెప్పిన ప్రకారముగా దేవుడు సారాను దర్శించాడు. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పున సారాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమె గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కన్నది. తర్వాత ఇస్సాకు అని పేరు పెట్టింది. ఏం పేరెట్టింది? 5వ వచనం, అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతను పుట్టినప్పుడు అతను 100 ఏళ్ల వయసు కలిగినాడు. ఎంత వయసు అబ్రాహాంకి? గర్భఫలం పొందేటప్పటికి దేవుడిచ్చిన ఆయుష్యాలను ఎంత, ఎప్పుడు వాగ్దానం చేశాడు అంటే, మనం ప్రార్థన చేసిన వెంటనే ఆమేన్ అనగానే జరిగిపోవాలి కదా. మనం ఎంత అంటే యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అనగానే అయిపోవాలి. ప్లేట్ నిండా ఆహారం కావాలంటే ఏం చేయాలి? భోజనం చేస్తున్నాం కదా, వెళ్ళి అలా ప్లేట్ ముందు కూర్చుంటే అన్నం చనిపోద్దా, బిర్యానీ చనిపోద్దా, కూర చనిపోద్దా? ఏం చేయాలి? దానికి కావలసినవన్నీ సిద్ధపరచుకుని, కొనుక్కుని, తెచ్చుకొని, కడిగి, వండి అప్పుడు ప్లేట్లో పెట్టుకుంటే అప్పుడు కళ్ళకి అలా కనబడుతుంది, చక్కగా తినగలుగుతాం. అలాగే దేవుడు వాగ్దానం 75 సంవత్సరాలు చేశాడు. వాగ్దానం నెరవేర్పు అనేది 100 సంవత్సరాల కాలంలో, అంటే మధ్యకాలం ఎంత? 25 సంవత్సరాలు ఏం చేశారు? ఎదురు చూచారు. 25 సంవత్సరాలు. నేను అంటున్నాను, విశ్వాసిగా నీవు ఆ నిరీక్షణ కలిగి ఉన్నావా? విశ్వాసిగా దేవుని ఎడల ప్రగాఢమైన నమ్మిక కలిగి ఉన్నావా? అబ్రాహాము, సారా ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకున్న విశ్వాసం నీలో ఉందా? వాళ్ళకున్న నిరీక్షణ నీలో ఉందా? దేవుడు వాగ్దానం చేసినట్టే వాగ్దాన పుత్రుడిని ఇస్తానని నమ్మిన ప్రకారంగానే ఇక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. 5వ వచనంలో, అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతను పుట్టినప్పుడు అతను 100 ఏళ్ల వాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలిగే చేసిన వినువారల్లా నా విషయమై నవ్వెదురు. మరియు సారా పిల్లలు, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే పిల్లవాడు గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఏమంటే నవ్వు కలిగేసి, ఇస్సాకు అనే మాటకి స్మైల్ అని అర్థమైంది. ఇస్సాక్ అనే ఆ పదానికి అర్థం ఏంటి? స్మైల్. సారా అంటే రాజకుమారి అని అర్థం. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. అబ్రహాం అనగా అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు, సారాయిని సారాగా మార్చాడు. ఇస్సాకును నవ్వు కలుగజేసింది నా నోటాన్ని. ఇస్సాకు అంటే స్మైల్ అనే అర్థంతో కూడిన పేరుని పెట్టింది. అయితే 8వ వచనానికి మనం వెళ్తే, 8వ వచనంలో చాలా జాగ్రత్తగా మనం చూడాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. పిల్లలకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారండి? యూనిట్ 1, యూనిట్ 2, హాఫర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ, పబ్లిక్ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు పిల్లలకి? అవసరమా? ఒకేసారి పెట్టచ్చు కదా, సంవత్సరం పొడవునా ఒకేసారి పెట్టేయచ్చు కదా. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, హాఫర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ, పబ్లిక్ ఎగ్జామ్. ఇవన్నీ ఎందుకు పెట్టాలి పిల్లలకి?
చెప్పండి, ఎందుకు పెట్టాలి? వీడు ఎలాగ చదువుతున్నది, మేము చెప్తున్నది వీడు ఎంతవరకు అబ్జర్వేషన్ చేస్తున్నాడు, మేము చెప్తున్నది వీడు ఎంతవరకు నేర్చుకుంటున్నాడు అనడానికి ఏం చేస్తూ ఉంటారు? ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. అలాగే అబ్రహామును దేవుడు పరిశోధించాడు. 25 సంవత్సరాల ఎదురు చూచిన తర్వాత గర్భఫలం ఇచ్చింది. ఎవరిని? ఇస్సాకుని ఇచ్చిన తర్వాత మరలా వీడు ఎంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, వీడు ఎంతవరకు నేనంటే భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, మళ్ళా పరీక్ష పెడతా ఉన్నాడు. ఇది పబ్లిక్ ఎగ్జామ్. ఈ పబ్లిక్ ఎగ్జామ్ 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో ఆ పిల్లవాడు తిరిగి పాలు విడిచను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసాను. ఏం చేశాడ? అబ్బా, మంచి ఫెస్టివల్ చేసాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. పరీక్షించాడు, వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకుని ఇచ్చాడు. కీర్తన గ్రంథం మనం చదువుకున్న కీర్తన 113వ కీర్తన 9వ వచనంలో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 113వ కీర్తన 9వ వచనంలో చాలా చక్కగా భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ భక్తుడు దావీదు భక్తుడు రాస్తా ఉంటున్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఆయన ఏమిటివాడు? సంతులేని దానిని ఇల్లాలుగా చేయగలిగిన దేవుడైనా, 3 భార్యల జీవితాలను ఫలవరితో చేయగలిగిన దేవుడైనా నువ్వు నమ్మాలి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు నమ్మాలంటే దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మాలి. ఆయన ఎటువంటి వాడుగా? సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. అంటే సారాన్ని ఏం చేశాడు? గుడ్రాలుగా ఉన్న దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేశాడు, సంతులేని దానిని ఇలాలుగా మార్చాడు. విశ్వాసుల తండ్రి అబ్రహాము అయితే విశ్వాసుల తల్లి ఎవరు? సారాయింది. అంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇప్పుడు భార్యాభర్తలుగా చాలా మంది ప్రార్థన అవసరాలు కోరుతూ ఉన్నారు. సంఘములో మన ప్రార్థన చాలా శక్తి కలిగింది. దాంపత్య జీవితంలో దేవుడు దర్శించాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది. పిల్లవకుండా ఇద్దరిని, ఒక ఆడదాన్ని ఒక మగవాడిని రూమ్లో పంపి చెప్పి తీసుకోవడం. అర్థమైంది మీకు? పెళ్ళి అవ్వకుండా ఒక స్త్రీని ఒక పురుషుడిని గదిలో పంపితే ఏం చేస్తారు? చెప్పించుకోలేదు. అదే పెళ్ళి అయితే ఎవరు? ముత్తైదులందరూ వచ్చి గౌరవంగా వాళ్ళు ఏంట పంపుతారు? అమ్మ వెళ్ళండి అమ్మ, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, మీరిద్దరుగా ఉన్నారు, ముగ్గురిగా మారండి అని ఏం చేస్తూ ఉంటారు? పెళ్ళైనప్పుడే 3 పిల్లలు, 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలతో ఎలకాలము దీర్ఘస్మంగిలి భవ అని ఏం చేస్తుంటారు? దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘస్మంగిలి భవ అని ఏం చేస్తుంటారు? అక్షయం చేస్తారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితాల్లో దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. 3 భార్యల జీవితాన్ని, సారా జీవితాన్ని ఏం చేశాడు? ఫలభరితముగా మార్చాడు. వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఇస్సాకు విత్తనం వేసి 100 ఆశీర్వాదాన్ని పొందాడు. అంటే ఆశీర్వాదం పొందడం వెనుక అబ్రహాము, సారా దేవుని మాటకి ఏం చేశారు? ముఖ్యంగా అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాం మనం కూడా ప్రార్థన, అబ్రహాం ఆశీర్వదించిన దేవా నన్ను కూడా నువ్వు దేవుడి మాటేనో కానీ ఏం కావాలి? అన్ని ఆశీర్వాదం ఎలా వచ్చేస్తాయి? కనుక అబ్రహామును ఆశీర్వదించాడంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగిన వాడే నమ్మాడు. దేనికి ఆధారం లేదు అసలే. ఆధారం లేనప్పుడే ఆధారభూతుడైన దేవుడి మీద ఏం చేశాడు? నమ్మించాడు. కనుక క్రైస్తవ జీవితాల్లో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాకు పిల్లలు లేదు, నాకు సంతానం కలగట్లేదు, అస్సలు బాధపడవలసిన అవసరత లేనే లేదు. రెండో వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయంలో వెళ్దాం ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయము 19-20 వచనాలు. ఆదికాండం 25వ అధ్యాయము. అబ్రహాము గర్భాన పుట్టిన ఇస్సాకు జీవితంలో ఏం జరిగింది?
ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఏం చేయాలండి? ఇప్పుడు భార్యాభర్తలే ఉన్న వారికి నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, మీరు మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ మీరు చక్కగా సంసారం చేస్తున్నప్పుడు మీరు నిద్రపోయే ముందు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన చేసుకుంటాడు నాకెందుకు, ఆవిడ చేసుకుంటాడు నాకెందుకు అనుకుంటే కుదరదు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం మనం చదువుకున్నాం. ఆ బహుమానం పొందుకోవాలంటే ఇస్సాకు తన భార్య అయిన రెబ్కా ఎడల చాలా శ్రద్ధ కలిగిన వాడు అయి ఉన్నాడు. కొంచెం ముందుకెళ్ళి చదివితే ఏమంటే లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వయసు కలిగిందంట. ఎవరు రెబ్కాను పెళ్లి చేసుకునేటప్పటికి ఇస్సాకు వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యెహోవాకి ఏం చేస్తున్నాడు? వేడుకోవడం అంటే ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినడు గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గోజాడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. అంటే ప్రార్థనకు పెద్ద పెట్టేశారు సంఘంలో. ప్రార్థనకు వాక్యానికి ఎందుకు పెద్దపీట వేశారంటే ఇది చాలా అవసరం. మీరు 2 కళల్లో ఏ కొనంటే ఇష్టమేనని ఎవరైనా అడిగారు, నాకు కూడుకొని అంటే ఇష్టం, నాకు వాళ్ళు బాగా కొడతానండి అంత కుదురుతుందా? ఏది ఇష్టం? ఏ కన్ను లేకపోయినా నువ్వు వంతుడివే, ఏ కన్ను లేకపోయినా నువ్వు గుడ్డోడువే, ఏ కన్ను లేకపోయినా వికలాంగుడివే. 2 చాలా అవసరం. ఇప్పుడు 2 ఏంటంటే ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ ప్రార్థన, సెకండ్ వాక్యం. కొడతం నేర్చుకుంటాడు ఆయన. వెరీ మంచిది. తర్వాత ఇక్కడ ఇస్సాకు విషయాల్లో ఇస్సాకు రెబ్కాను బట్టి ఏం చేశాడట? ప్రార్థన చేస్తాడు. ఇస్సాకు రెబ్కా విషయాన్ని బట్టి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడట? యెహోవా అతని ప్రార్థన వినుడు కనుక 21వ వచనం, యెహోవా అతని ప్రార్థన వినుడు కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. రెబ్కా ఏమైందట? గర్భవతి. నేను అడుగుతున్నాను, చాలా మంది గర్భఫలం నిమిత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే పుణ్యక్షేత్రాలు ఎక్కేస్తున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతున్నారు. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ మొదలు పెట్టారు. భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇవ్వడా? ఇస్తాడు ఇవ్వడా? ప్రార్థన అవసరం మీరు కోరుతున్నారు, మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేయట్లేదు. కొంతమంది ఈరోజు ఎలా అయిపోయిందంటే విశ్వాసం, అరే బాబు నా కోసం నువ్వు వేడు, నా కోసం నువ్వేం చేయి, నువ్వేరా, మేము మాత్రం తిరిగి వస్తాం, నీకు కావాలంటే నీ మొక్కను 100, 50 ఇచ్చేస్తాం, నా కోసం నువ్వు వేడు. ఎవరు ఏడాలి? సేవకులు ఏడాలి. సేవకులు వెళ్తే ఏదైతే బలాదులుగా తిరుగుతారు. కాదు, దేవుని వాక్యం చెప్తుంది, తన భార్య ఎడల ఇస్సాకు రెబ్కా గర్భము కొరకు ఇస్సాకు ఏం చేశాడట? ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఆమెను ఏం చేశాడట? గర్భఫలం తెచ్చేసి. అంటే నేను అంటున్నాను, ఈ రోజు చాలా మంది కూడా సంతాన సాఫల్యాల చుట్టూ తిరుగుతారండి. ఏమంటే చాలా మంది పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతారు తప్ప దేవుడి చుట్టూ మాత్రం తిరగదు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఆ ఇస్సాకు తల్లిదండ్రులనే దేవుడు దర్శించాడు. ఆ తల్లిదండ్రులు దర్శించిన దేవుడే మళ్ళీ ఎవరిని దర్శిస్తున్నాడు? ఇస్సాకును రెబ్కాను దర్శిస్తున్నాడు. గర్భఫలాన్ని ఇచ్చాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, దేవుణ్ణి మనం అడగాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? అడగందే అమ్మైనా అమ్మ ఆకలేతుందే అంటేనే పెట్టదట. కొంతమంది తల్లి అయితే రాగానే బాబా ఆకలికున్నావు రా బాబా అంటే అమ్మ కొడుకు చూద్దంట, భార్య జోగు చూద్దంట. మరి ఏ కావాలన్నది నాకు తెలియదు, కానీ మనల్ని దేవుడిని అడగాలి. అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలిగిన దేవుడు. ఆయన మీద మన ప్రగాఢమైన నమ్మిక మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఉంచాలి. ఈరోజు పిల్లలు ఇస్తున్నారంటే శ్రీశ్రీ ఎంతమంది తెలిసింది? శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ అడిగారు, నువ్వు ఎలా ఎందుకు పుట్టావు అంటే నా తల్లిదండ్రుల ఆయాసం వల్ల పుట్టాను అన్నాడు. గర్భదరిద్రుడు అంటాను నేను శ్రీశ్రీని.
తల్లిదండ్రులు ఉరుకు మీద ఉండగా వాళ్ళ ఆవేశం వల్లనే పుట్టాడు. లేదు, గర్భఫలము దేవుడు ఇస్తుంటే వస్తుంది. చాలా మంది పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు. పిల్లలు లేని వారికి పిల్లల విలువ తెలుస్తుంది. పిల్లలు కలిగిన వారికి పిల్లల విలువ తెలియట్లేదు. నేటి పరిస్థితి అలాగే ఉంది. పిల్లలంటే వాల్యూ లేకుండా పోయింది. ఈరోజు పిల్లల మీద అంత మక్కువ లేకుండా పోయింది. కానీ ఆ పెయిన్ లేని వాళ్ళకి తెలుస్తుంది, ఆ పెయిన్ ఉన్నవారికి తెలియట్లేదు. ఏదైనా సరే మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు. ఎప్పుడైతే దాన్ని పోగొట్టుకుంటామో, అది మన వల్ల అవ్వచ్చు, మన కుటుంబంలో అవ్వచ్చు, మన బాంధవ్యంలో అవ్వచ్చు, మన పిల్లల విషయంలో అవ్వచ్చు, మన అనుకున్న వాళ్ళని కోల్పోతేనే ఆ పెయిన్ మనకు అర్థమవుతుంది. అంతవరకు మనకి అర్థం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, క్రైస్తవ జీవితంలో మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘాన్ని దేవుడు చాలా ఎక్కువగా ప్రేమించాడు, కృప చూపించాడు. ఎందుకంటే మీ ముందటి కాలాలలో కొంతమంది భక్తులు వచ్చి వెళ్ళారు. ఇక్కడ వాళ్ళు ఇద్దరిగా వచ్చారు, ముగ్గురుగా నలుగురిగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే సుదీప్తి కిరణ్ అని పెళ్ళయింది. వాళ్ళిద్దరు ఇంజనీర్లే. పెళ్ళయింది, వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు, దైవికంగా బలపడ్డారు. 10 సంవత్సరాల తర్వాత దేవుడు కుమార్తెనిచ్చి 10 సంవత్సరాల తర్వాత అబీగయీలు అని పేరు పెట్టి పంపించు. ఇక్కడే ఆవిడ బాప్తిసం తీసుకున్నారు. నేనే ఇచ్చాను బాప్తిసం. డాక్టర్ సుదీప్తి చాలా మందికి తెలుసు. రెండవ వ్యక్తి స్వప్న మోజెస్. వాళ్ళండి వయసు రీత్యా వాళ్ళకి గర్భఫలం కలగదు వాళ్ళకి. కానీ వాళ్ళ కన్నీళ్లు కారుస్తూనే ఏడ్చింది, దేవా నాకు ఒక్క బిడ్డనే తండ్రి అన్న అలాగే ఏడ్చింది. నాకు ఒక్క బిడ్డనే ఇవి అంతే. ఏమంటే 2 పిల్లలు ఇచ్చాడు, బంగారం లాంటి పిల్లలు, ట్విన్స్, 2 పిల్లలు. చాలా మందికి తెలుసు కదా, మన పిల్లలే. వాళ్ళు చక్కగా హైదరాబాద్లో చక్కగా హ్యాపీగా ఉన్నారు, అక్కడ దైవికంగా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ సహోదరుడు రవి భారతి, మరి వాళ్ళ విషయంలో దేవుడు 11 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళు దర్శించి వాడికి గర్భఫలంగా కుమారుని ఇచ్చాడు. వాడికి యదిత్య అని పేరు నేనే పెట్టి పంపించాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, క్రైస్తవ జీవితంలో దేవుడిని మనం పూజాడాలి. నలిగిపోతూ ఉంటాం, అలిసిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, సహనము లేని విధంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు నాకే ఎందుకు ఎలా చేస్తున్నాడు? నేను కూడా అలాగే ప్రశ్న, నేను కూడా అలాగే అంటాను. నేను ఎంతలా ఉన్నా నాకెందుకు ఎలా జరుగుతుంది? ఇంత వర్షంగా పొందుతున్నా నాకే ఎందుకు ఎలా జరుగుతుందంటే, దేవుడు తగిన కాలమందు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలట? దీన మనసుకులు అయి ఉండాలి. నిరాశ చెందొద్దు, బాధపడవలసిన అవసరం లేదు. నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు అసలు. నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మనం మనుషులు నమ్ముతూ ఉంటాం. ఎవరు నమ్ముతూ ఉంటాం? మనుషులు. వీళ్ళందరి కోసం చెప్పాడు ఒకసారి. కీర్తన 118వ కీర్తనలోకి వెళ్తే 118వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే చాలా చక్కగా చెప్తాడు. 8వ వచనంలో, మనుషులను నమ్ముట కంటేనో యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటేనో యెహోవాను ఆశ్రయించుట. ఎవరిని ఆశ్రయించారు? మనుషులండి, మాయా స్వరూపం కలిగిన వాళ్ళండి. రాజులండి వాగ్దానం చేస్తారు, వాగ్దానాన్ని మర్చిపోతారు చాలా మంది. నువ్వు మనుషులు కాదు నమ్మవలసిందే, రాజులు కాదు నువ్వు నమ్మవలసిందే. యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఎవరిని ఆశ్రయించాలి మనం? యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను మనం ఆశ్రయించవలసిన అవసరం ఉంది. ఎవరి కోసం ఆలోచన చేసాం? అబ్రహాము శారాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కుమారుని ఇచ్చాడు. తర్వాత ఇస్సాకు రెబ్కాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కుమారుని ఇచ్చాడు. అలాగే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకున్న దేవుడే యాకోబు జీవితంలో కూడా వచ్చేసాడు. చదువు ఒకసారి యాకోబు గురించి మనం ఆలోచించాలి. ఆదికాండం 29వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు మనం చూడగలిగితే, ఏమండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఏమండి యాకోబు అనగా మోసగాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మోసం చేసి మామ దగ్గరకు వచ్చి మామ దగ్గర 2 మార్లు మోసపోయాడు. మోసగాడు లాభాను. సినిమా డైలాగ్ కాదు ఇది. మోసగాడు ఎవరు? అన్నను మోసం చేసొచ్చో నాన్నను మోసం చేసో చూడరు. నా చేతిలో 2 సార్లు మోసపోతాడు. 14 సంవత్సరాలు పొరుగు చేస్తే ఏమంటే తనకి ఇష్టమైన భార్య రాహేలు చేసుకున్నాడండి. అయితే
వారి దాంపత్య జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే 29 అధ్యాయం 30 నుంచి మనం చూస్తే 30 నుంచి మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించుట అతనికి మరి ఏళ్ళు కొలువ చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. రాహేలైతే గొడ్రాలై. ద్వేషించబడిన దానిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ద్వేషించబడే దానిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించబడే దానికి గర్భం లేకుండా చేస్తుంది. దేవుడు గురించి మనం ఆలోచన చేయాలి. నేను ఒకటే చెప్తాను, మీ ఫ్యామిలీ విషయాల్లో, మీ దాంపత్య విషయాల్లో పెద్ద పీట దేవుడికే వేయండి. పెళ్లి చేసుకునే వాళ్ళైనా, పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, అమ్మాయి నీకంటే నాకు దేవుడే ముఖ్యం చెప్పేయండి. నిర్మోహమాటగా చెప్పాను, నాకు దేవుడు తర్వాతే నువ్వు. పాస్టర్ కూడా అది చెప్పాను నేను పెళ్లి చూపులు. నాకు దేవుడు తర్వాతే నువ్వు, నా పనికి నువ్వు అడ్డు రావద్దని చెప్పాను ముందే. ఎందుకంటే పెద్ద పీట మనం ఎవరికి వేయాలి? దేవునికి వేయాలి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలుని ప్రేమించాడు. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? లేయాని పెళ్లి చేసుకోవాల్సింది. తర్వాత ఎవరిని చేసుకున్నాడు? రాహేలుని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వారి దాంపత్య జీవితాల్లో ద్వేషించబడుతున్న ఆమెను దేవుడు ప్రేమించాడు. ప్రేమించబడుతున్న ఆమెను ఏం చేశాడు? నువ్వు కొంతకాలం అలా ఉండనా. ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుందో. ఎన్నో వచ్చి చదువుతున్నాం? 31 వచనంలో లేయా ద్వేషించబడిన యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేల్ అయితే గొడ్రాలై ఉండెను. ఇదంతా పెద్ద గొడవ అయిపోయి 30 అధ్యాయం 1వ వచనానికి వచ్చేటప్పటికంటే ఆడవాళ్ళు ఉన్న చోట ఉంటారండి. 30 అధ్యాయం 1-2 వచనం చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనగబోవుట చూచి తన అక్కయందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను. హింస అంటే చెరుగ్గడ క్రషర్లో కలిపి అలా ఉంటుందో అలా ఉంటుందండి మొగోళ్ళ పరిస్థితి. చెరుకు రసం కూడా చెరుగ్గడలో పెడతా ఉంటాడు. అలా పెడతాంటే చెరుగ్గడ ఏమవుతుంటుంది? రసం అంతా కిందకు వచ్చేసి పిప్పంతా ఉంటుంది. అలా ఉంటుంది మొగోళ్ళ పరిస్థితి. ఒక్కొక్కసారి గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇక్కడ ఏమడుగుతుంది? నువ్వు నా గర్భఫలం ఇస్తావా, నేను చచ్చిపోమంటావా? ఆయన ఏమంటాడు చూడండి, చదివేయండి ఎందుకులే. 2వ వచనంలో, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నీకు గర్భఫలమునకు ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేను ఏమన్నా దేవుడా? నేనైనా ఇవ్వగలను. దేవుడు ఇద్దరే కదా ఇచ్చేది. ప్రేమించిన వాడే కోపపడుతున్నాడు. కోపం ద్వేషించబడిన దానిలో దేవుడు ఏం చేశాడు? ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చాడు. తర్వాత దేవుడు వాళ్ళు దర్శించాడు. 22-24 వచనాల్లో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమెకు గర్భము తెరిచెను. ఆమె గర్భాన్న పుట్టిన వాడే ఫలించుడు కొమ్మకు ప్రతిగా ఉన్నవాడు యోసేపు గర్భఫలంగా వచ్చి. నేను స్తోత్రం కలుగునిగా. నమ్మాలి మనం దేవుడిని. మనం ఎలా ఉండాలి? దేవుడిని మనం ఏం చేయాలి? ప్రగాఢముగా నమ్మాలి. దేవుని కటాక్షం, ద్వేషించబడే దాని మీద దేవుని కటాక్షం ఉంది. ప్రేమించబడే దాని మీద దేవుడు కొంతకాలం ఏం చేశాడు? ఆ ప్రేమను ఆపాడు. తర్వాత దేవుడు యోసేపు ఫలించెడు కొమ్మ, ప్రపంచం అంతా కరువు నుంచి కాపాడబడ్డానికి ఒక ప్రధాన మంత్రిగా నియమింపబడ్డానికి యోధా ఈ ఇశ్రాయేలు గోత్రంలో శ్రేష్టమైన వాడిగా యోసేపును రోల్ మోడల్గా యవనస్తులకు నిలిపాడంటే ఎవరి దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించి. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుడు ఎంత గొప్పవాడంటే 68వ కీర్తన 6వ వచనం చదువుకుంటే, గతించిన వారంలో కూడా నేను చదివించాను ఇది. 68వ కీర్తన దేవుడు 6వ వచనం నేను చదువుకుంటాను ఇక్కడ. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బాధింపబడు వారిని విడిపించి వారిని వర్తించి. దేవుడు ఏం చేస్తారు? ఏకాంగులు, పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళు దేవుడు చేస్తాడ సంసారులుగా, పిల్లలు కలిగిన వానిగా, కుమారులు కలిగిన, సంతోషం కలిగిన తల్లిగా చేయగలిగిన దేవుడు.
ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత బాగుందో. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆమె సంతు లేని దానిగా ఉందని విసిగిపోయింది, అవమానంతో కృంగిపోయింది, కోపంతో రగిలిపోయింది. దేవుడిని అడగవలసింది ఎవరు అడుగుతుంది? నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా, నేను చావనా అని అడుగుతావు. ఈయనేమంటాడు, నేను అన్న దేవునికి ప్రతిగా ఉన్నానా నేను అంటున్నాను. ఈరోజు ప్రియమైన సహోదరులారా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, మంచిదే. దేవుడు ఎంత లేట్ చేస్తాడో అంత శ్రేష్టమైన దానిని ఇస్తాడు. నమ్మండి ఒకసారి, దేవుడికి ఆమె చెప్పండి ఒకసారి. ఎంత లేట్ అయ్యిందో అంత శ్రేష్టమైనది వస్తుంది. అదవుతుందా? లేయను దర్శించి ఎంతో మంది పిల్లలను కాటు కంటనే ఉంది తల్లి. తర్వాత ఎవరు దర్శించాడు? రాహేలును దర్శించాడు. ఎవరు? 12 గోత్రాల్లో పైన అన్నల కంటే గొప్పగా హెచ్చించింది ఎవరిని? యోసేపు. ఎందుకంటే శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు. నిరీక్షణ కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి, భార్యాభర్తలుగా ప్రార్థన చేయండి, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, ఫలభరితం చేస్తాడు. 3 మారిన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు? ఫలభరితం చేస్తాడు. ప్రార్థన 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 ప్రార్థన. దానికి రోల్ మోడలే అన్న ఏం చేస్తుందంటే, గొడ్రాలనే నిందుంది నా మీద, పిల్లలు లేని దానిగా ఉన్నానని నిందుంది. అయ్యా నన్ను ఒకసారి దర్శించు, నాకు నువ్వు కూతురుని ఇస్తావు, నా కూతురు నాకు కొడుకే కావాలి. ఆడు పాలు విడిచిన మరుక్షణమే నేను నీ దగ్గరికి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టేస్తాను. వాగ్దానం చేసుకుంది, నిశ్చయత చేసింది, దేవుడిని అడిగింది, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన. ఈరోజు నేను అడుగుతున్నాను, అన్నా వల్లే నీ కుటుంబం కొరకు, అన్నా వల్లే నీ సంఘము కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీళ్లు కార్చే స్త్రీగా పురుషుడిగా ఉన్నావా? ఏడుస్తున్నావా ఈరోజు దేవుడి దగ్గర? నీ బాధలన్నీ ఎవరికో చెప్పి ఎడతావు, ఆయన తిరుగుతాడా? నీ బాధలన్నీ ఎవరికో చెప్పి ఎడితే బొడే జరిగింది అనుకుంటాడు మనసులో, ఎలాగో జరగాలి తిరిగి అనుకుంటాడు మనసులో. లేదంటే నీకున్న పరిస్థితులన్నింటినీ ఎదుటి వాళ్ళకి చెప్పి అపహాస్యం చేస్తాడు బహుశా. అదే బాధ దేవుడికి చెప్తే, అదే సమస్య దేవుడికి చెప్తే దేవుడు తెచ్చలేదా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అంటే దేవుడట ఏకాంగులను సంసారులు. ఏకాంగులు ఏం చేస్తారట? సంసారులు. నేను అడుగుతున్నాను ఈరోజు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారిగా దేవుడి సన్నిధానంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు, నీ పరిస్థితిని దేవుడు ఎరిగిన వాడే ఉన్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని, దేవుడు నిన్ను దృష్టించే టైం కొరకు ఎదురు చూడు. వాగ్దానం చేసిన అన్నీ ఇచ్చేస్తే ఏముండదండి, ఉచితంగా వచ్చిన దానికి వాల్యూ ఉండదండి. వాల్యూ ఉందా? వాల్యూ ఉందా? మా తల్లి అమ్మ అమ్మకి దీని వాల్యూ ఉందా? కొనుక్కుని ఉంటే డబ్బులు తెచ్చుకుని, డబ్బులు ఎట్టి కొనుక్కుంటే ఆ చుక్క కూడా అలా తాగి సరిపోతుంది. ఇక్కడ ఫ్రీగా ఏంటంటే ఇలా సిక్ చేసి అలా వదిలేకపోతున్నాం. అంటే ఏమైంది? నీ కష్టార్జితం అయితే ఒకటి, నీ కష్టార్జితం కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఉచితంగా వస్తే పెనాయిలు కూడా తాగేస్తారు. మనం ఫ్రీగా వస్తే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తుందంటే, దేవుడు ఇవ్వడానికి టైం తీసుకుంటాడు, కానీ ఖచ్చితంగా శ్రేష్టమైనదే నిరీక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటల్లో మనం ఎవరెవరు చూసాం ఒకసారి చెప్పండి. అబ్రహామును ఎప్పుడు దర్శించాడు దేవుడు? ఎప్పుడు దర్శించాడు? ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరంలో వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? 25 సంవత్సరాల కాలంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. తర్వాత అబ్రహాము గర్భాన్ని పుట్టిన ఇస్సాకును దేవుడు దర్శించుకున్నాడు. రెబెకాను దేవుడు దర్శించాడు, వారి గర్భాల వల్ల కుమారుని ఇచ్చాడు. మళ్ళా ఎవరు? ఇస్సాకు గర్భాన్ని పుట్టిన యాకోబును దేవుడు దర్శించాడు. దర్శించి మళ్ళా యాకోబును రాహేలును ప్రేమించి శ్రేష్టమైన బహుమానముగా యోసేపును ఇచ్చాడు. నేను అడుగుతున్నాను ఈరోజు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మరి ఎందుకు నిరాశ చెందుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నీ హృదయంలో ఏదో ఒక కలత చెందిన దానిగా ఉంటున్నావు? నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన దేవుడు 3 బారిన జీవితాలు దేవుడు ఏం చేస్తాడు? ఫలభరితం చేస్తాడు. అందరూ లేచి పడదాం. వాక్యం ద్వారా మీరు దేవుడు మీతో మాట్లాడితే కొద్ది నిమిషాలు దేవుడిని అడగండి. స్త్రీ పురుషులను అడుగుతున్నాను నేను ఈరోజు. స్త్రీ పురుషుడిగా ఒక నిమిషం మీకున్న పరిస్థితి ఏదైనా సరే మోకరించండి, దేవుడిని అడగండి. మీ అవసరతలు దేవుడిని గుర్తించండి.
దేవుడి దృష్టికి తీసుకువెళ్ళండి. స్త్రీ పురుషులందరూ కూడా దేవుడి ఎదుట మీకున్న అవసరం మీకు తెలుసు, మీకున్న అక్కరేంటో మీకు తెలుసు. మీరు దేవుడిని అడగండి, నా పరిస్థితి ఇది, నన్ను దృష్టించు, నా పరిస్థితి ఇది, నాకు అవకాశాన్ని కల్పించు, నా పరిస్థితి ఇది, నాకు ఈ అవకాశాన్ని ఇమ్మని దేవుని ఎదుట అడుగుదాం. దేవుని ఎదుట అడిగి దేవుని సన్నిధిలో గోజాడదాం. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో గోజాడదాం. 2 నిమిషాలు దేవుని సన్నిధిలో గోజాడదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా, దేవా అబ్రహాము శారాను దర్శించిన దేవా, ఇస్సాకు రిబ్కాను దర్శించిన దేవా, యాకోబు రాహేలును దర్శించిన దేవా, నన్ను కూడా దర్శించు ప్రభు, నన్ను కూడా దర్శించయ్యా. నా అక్కరని వెరిగిన దేవుడు, నా ఇబ్బందిని వెరిగిన దేవుడు, నా అవసరతని వెరిగిన దేవుడు, నాకున్న సమస్యని వెరిగిన దేవుడు. అయ్యా, సమస్యను చూసి మేము భయపట్ల, సమస్యను చూసి మేము ఆందోళన చెందట్లే, సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు నీవని నేను నమ్ముకోగలను. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవా, నీ సన్నిధిలో మరొకసారి గోజాడుతూ ఉన్నాం. అయ్యా, ఈ దీనరాలను జ్ఞాపకం చేసుకో, ఈ దీనత్వం కలిగిన స్త్రీని దర్శనం చేసుకో, ఈ దీనరాలను జ్ఞాపకం చేసుకోదండి. అయ్యా, ఇస్సాకు తన భార్య విషయమై కన్నీళ్లు కార్చి ప్రార్థించడట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడట. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నువ్వు లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన దేవుడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన దేవుడు. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవుని ఎదుట సాగిలపడదాం, దేవుని ఎదుట అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు మీ మనసులో మీకున్న అక్కర నీకే తెలుసు, మీ మనసులో ఉన్న అవసరం మీకే తెలుసు. అడగండి ఒకసారి, దేవుడిని అడగండి. దేవుడు దర్శించే సమయం. దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలిగిన దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలిగిన వాడే. ఆయన ఏంటంటే ప్రగాఢమైన నమ్మిక వచ్చి దేవుని ఎదుట సాగిలపడేందుకు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఖచ్చితంగా నీకున్న ఇబ్బంది, నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న అక్కర ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. అమ్మా, ఎందుకమ్మా తల ఏడుస్తున్నావు? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? తల్లి ఏడవద్దు, దేవుని యొక్క నిరీక్షణ ఇచ్చు. దేవుడు నమ్మదగిన దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన దేవుడైనా, మృతులను సైతం లేపగలిగిన సజీవుడైన, జీవము కలిగిన దేవుడు నమ్ముకున్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్ముకున్నాం. అబ్రహాము ఏడల చూపిన కృప, ఇస్సాకు ఏడల చూపిన కృప, యాకోబు ఏడల చూపిన కృప. అయ్యా, నా బ్రతుకులో కూడా చూపయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నన్ను దర్శించయ్యా. నా బాధ ఎరిగిన దేవా, నా కన్నీటిని ఎరిగిన దేవా, నాకున్న సమస్యను గుర్తించయ్యాని దేవుని ఎదురు సాగిలపడి దేవుని అడుగుదాం. దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేయగలిగిన దేవుడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన సహాయం చేయడం నీ ఎందుకు వస్తున్నాడు, నేను చూస్తున్నాడు, నీ బాధను దృష్టించుతున్నాడు. దేవుని ఎదురు అడుగుదాం. జీవితాలను చిగురింపచే Maranatha,
కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. 3 బారిన జీవితాలను ఫలభరితము చేయగలిగిన దేవుడు అని నీ వాక్కులతో నాతో మాతో మా అందరితో మాట్లాడావు. బలహీనులను బలపరచవు నీకు వందనాలు. శక్తిహీనులకు శక్తినిస్తున్నందుకు నీకు వందనాలు. గర్భఫలము లేని వారికి యేసుక్రీస్తు నామము ద్వారా గర్భఫలము కలుగును గాకని నామమును బట్టి ఈ సేవకుడుగానే పలుకుతున్న మాట స్థిరపరచబడును గాక, ఫలములతో నింపబడుదురు గాక, దాంపత్య జీవితంలో ఫలించుదురు గాక, పిల్లలకున్న మానసిక శారీరక ఆర్థిక రుగ్మతలు యేసుక్రీస్తు నామము ద్వారా విడుదల కలుగును గాక, విమోచన దయచేయును గాక. ఈ కృప చెప్పిన ప్రతి బిడ్డలో బలపరచమని పరలోక సంబంధమైన దీవెనలు ఇహ పరలోక సంబంధమైన దీవెనలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకోండి. నీ కృప చేత ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృప బిడ్డలందరినీ స్థిరపరచుకోండి. ముఖ్యంగా నూతనముగా వచ్చిన ప్రియ సహోదరులు వెంకట్రావు గారిని బట్టి సన్యాసం బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బిడ్డలను దీవించండి, స్థిరపరచండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని ఎరిగి నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు ప్రతి ఒక్కరిని దర్శించండి. సాక్ష్యములు చెప్పిన పిల్లలను దీవించి నీ కృపలో బిడ్డలందరినీ వర్ధలింపచేయండి. ముఖ్యంగా బలహీనులైపోయారు, అనారోగ్యంతో ఉంటున్నారు, ఆరోగ్య పరిస్థితుల్లో అయినా మరి నెమ్మది లేని విధంగా ఉన్నారు. యేసుక్రీస్తు నామము ద్వారా సంపూర్ణమైన స్వస్థత కలుగును గాకని, విడుదల కలుగును గాకని, విమోచన దయచేయును గాకని వీళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా కృప దయచేయండి. నీ కృపతో మమ్మల్ని విస్తరించి ఫలించి అభివృద్ధి పరిచి ఈ వాగ్దానాన్ని స్థిరపరచు భాగ్యాన్ని వీళ్ళందరికీ దయచేయమని ఇక్కడ కూడి ఉన్న స్త్రీ పురుషులందరినీ, ముఖ్యంగా గర్భిణీ ఫలాల కొరకు, గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీవే గర్భఫలము ఇవ్వగలిగిన దేవుడు, నీవే వాగ్దానము చేసిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముతూ నీ సన్నిధిలో విశ్వాసముతో వెళ్తుండగా భారమైన హృదయాలతో వచ్చిన వారి హృదయాలను సంతోషముగా నింపండి. దుఃఖముతో వచ్చిన వారి హృదయాలను సంతోషంగా నింపండి. బాధలతో ఉన్న వారిని ఆనంద తైలముతో అభిషేకించి ఆనందముతో బిడ్డలందరినీ తృప్తి చెందమని కృపదయించు. నీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడికి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీపై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై ప్రార్థనలో ఏకీపించిన ప్రియమైన సహోదరి సహోదరులందరిపై, నూతనముగా వచ్చిన పిల్లలపై దేవుని కృప సదాకాలము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ సమయంలో చిన్న గమనిక, ఈ సమయంలో